రాయదుర్గం నియోజకవర్గంలోనే 36,592 మందికి క్రమం తప్పకుండా ప్రతి నెల పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక్కో నెల 16 కోట్ల రూపాయలు నగదు నేరుగా ఈ పేదల చేతిలోకి పోతా ఉంది ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే. ఇదొక ఉదాత్తమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అట్లాగే ఆయా కుటుంబాల్లో వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు బాధేస్తుంది. ఇప్పుడే మనం ఒక వ్యక్తిని చూసాం. దాదాపు 8 సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయినాడు. మాట్లాడలేడు. నేను పోయి కూర్చుంటే కళ్ళ నిండా నీళ్లు పెడతా ఉన్నాడు. అంటే ఏమీ బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తులు ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకోవడం అనేది వాళ్ళను మానసికంగా చాలా కుంగదీస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా రావడం వల్ల ఇంతమంది పేదలకు ఒక ఆర్థిక భరోసా లభిస్తూ ఉంది అనే ఆనందము, సంతృప్తి మాకందరికీ ఉంది. కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీని ఒక సహాయంగా కాకుండా ఒక బాధ్యతగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంది, సహాయంగా మారుతూ ఉంది, వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తూ ఉంది, ఆర్థిక భద్రతను కల్పిస్తూ ఉంది అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉంటాను. సార్, కొత్త పెన్షన్లు ఏమైనా